ఈ యొక్క పర్ణశాలలో పాల్గొనడానికి అవకాశం ఎవరికి లేదు. ఎవరైతే ఇజ్రాయేల్గా ఉన్నారో, ఎవరైతే ఇజ్రాయేల్ యొక్క వంశములో పుట్టిన వారు మాత్రమే ఆ పర్ణశాల పండగలలో మరి ఆచరించాలి, పాల్గొనాలని ఇక్కడ లేఖనము మాట్లాడుచున్నది. దేని స్తోత్రం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురు వారందరూ దేవుని కుమారులై యుందురు. దేని స్తోత్రం. ఎవరైతే దేవుని యొక్క ఆత్మ చేత ఎవరైతే నడిపిస్తారో వారి మాత్రమే దేవుని యొక్క పిల్లలు, కుమారులు, కుమార్తెలై ఉంటారని ఇక్కడ లేఖనದ ఆధారాన్ని బట్టి దేవుడు మాట్లాడుచున్నాడు. దేని స్తోత్రం. ఆయన ఆత్మ చేతనే నడిపించబడాలి, మరొక ఆత్మ రూపముగా మనము నడిపించకూడదని దేవుడు లేఖనము ద్వారా మనతో ఆయన మాట్లాడుచున్నాడు. దేని స్తోత్రం. అలాగే చూడండి ప్రియమైన వాళ్ళరా, దేవుని స్తోత్రం. హల్లెలూయ. ఈ సంగతి మీరు మర్చిపోకండి. ఎలాగనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నాయి. దేని స్తోత్రం. ఇప్పుడు ఈ యొక్క సృష్టి అంతా కూడా 1000 సంవత్సరాలలో అండగా ఒక దినము 1000 సంవత్సరాలుగా ఇక్కడ చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఒకే 1000 సంవత్సరాలు దేవుని దృష్టిలో అయితే మనకి 1000 సంవత్సరాలు దేవుని దృష్టిలో మనకు అయితే దేవునికి 1000 సంవత్సరాలు ఒక దినము. దేని స్తోత్రం. ఏంటండి